హాయ్ అండి. నేను లాస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. అయితే ఏమని పెట్టారో తెలుసా, మాకు త్వరలోనే డ్రాగన్ ఫ్రూట్ రెసిపీ రాబోతుందని. కాబట్టి అందరు చేసేది కాకుండా డిఫరెంట్గా చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటే ఈ ఆలోచన వచ్చింది. అందుకని అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా ఈ రెసిపీ చేశాను. మొత్తానికి ఈ ఫ్రూట్ హార్వెస్ట్ చేయగానే టెంప్ట్ అయిపోయి అంతా తినేసాము. అయితే మనం ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్ కదండి ఇది. కాబట్టి దీని పీల్ కూడా పడేసేదానికి మనసు రాలేదు. ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది, టేస్టీగా. సింపుల్ అండ్ అందరికి తెలిసే ఉంటుంది, కానీ డ్రాగన్ ఫ్రూట్తో ట్రై చేస్తుంటారు ఎవరు. ముందుగా నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకొని అదే నెయ్యిలో బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు పాలు పోసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. పాలల్లో ఈ రవ్వ 70% ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ పల్పు, ఇలాచి, కొంచెం నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని ఇలా బాగా దగ్గర పడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో లడ్డు చేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్ టేస్టీ లడ్డు పిల్లలు ఇష్టంగా తింటారు.